హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లడ్డు తయారు చేసుకుందామండి. ఇది పాకం అవసరం లేదు, డైరెక్ట్గా మనం తయారు చేసుకోవచ్చు. బేసన్ ఉండి షుగర్ ఉంటే సరిపోతుందండి, గీ ఉండాలి. ఇది సింపుల్గా టేస్ట్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక 2 కప్స్ బేసన్ తీసుకున్నాను. అది జల్లించుకోవాలండి. ఏమైనా లంప్స్ ఉంటాయి కనుక అవి తీసుకోవడానికి మనం జల్లించుకొని ఆ ఉండేటివి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం అది సైడ్ పెట్టుకోవాలి. 2 కప్స్ వేసిన తర్వాత జల్లించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధానంలో చూడండి. నేనైతే 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ కూడాను మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే షుగర్లో నేను ఒక 4 ఇలాచీస్ కూడా వేసుకున్నానండి. ఇలాచీస్ కూడా వేసుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేనైతే ప్యాన్ పెట్టుకున్నానండి. 3/4 నేను ఆయిల్ గీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 ఈక్వల్గా తీసుకోవాలి. తీసుకొని అది వేసిన తర్వాత హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం మరగనవసరం లేదు, లైట్గా అది కరిగిన వరకు ఉంచుకొని అందులో మనం పెట్టుకున్న ఈ బేసన్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంలో చూడండి. గీ మొత్తం కరిగిపోయిన తర్వాత మనము ఇది కొంచెం మరగనవసరంలే, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. అప్పుడు మనము ఈ బేసన్ ఏదైతే జల్లించుకొని పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. అది వేసుకొని సిమ్లోనే మనం కలుపుతూనే ఉండాలండి. ఎలా కలపాలంటే గోల్డ్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేయాలండి. చాలా టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది. మనం సిమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసేటప్పుడు మనకి పచ్చి వాసన వస్తుంది. అప్పుడేమో పచ్చి వాసన వచ్చేటప్పుడు ఈ వేగిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీగా పడేటప్పటికి మనకి అది ఫ్రై అయిపోయినట్లే కనిపిస్తుంటుంది కానండి, స్మెల్ రావాలి, పొంగుతున్నట్లు అది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేటప్పుడు మనకి తెలుస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వేసి ఇంకా స్టార్టింగే కనుక ఇంకా మిక్స్ చేయాలి. కలిపి మొత్తం అదే పౌడర్లా ఉండకుండా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఆ సిమ్లో ఉండేటప్పుడు ఈ ఆయిల్ ఈ ఘీ మొత్తం మిక్స్ అయ్యి కొద్దిగా పలుచగా అవుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా సిమ్లో పెట్టి. చూడండి, నేను ఇప్పుడు స్టార్టింగ్ కనుక అది మెత్తగా ఆట మాదిరిగా ఉంది, కానీ ఇది మనం ఫ్రై చేస్తున్న కొలిది పలుచగా అయిపోతుందండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. నేనైతే లడ్డూలా తయారు చేశాను, కానీ షుగర్ కరెక్ట్గానే వేసాను కానండి, గీ ఎక్కువైపోయిందేమో తెలియదు, కానీ ఆయిల్ గీ కొంచెం సాఫ్ట్గా వచ్చింది అంతే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ చేయొచ్చు కదా. నేను చేసిన విధానంలో మీకు కూడా తెలియాలని చూపిస్తున్నాను నేను ఈ వీడియో. చూడండి ఎట్లా అయిందో, పలుచగా అయిపోయింది చూడండి. మనం మిక్స్ చేస్తూ అట్లనే కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుందని చెప్పాను కదండి. కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కలర్ మనం అది ఎల్లోగా ఉండేది కొంచెం వైట్గా అవుతుంటుంది, అంటే ఫ్రై అవుతున్నట్టు మనకు తెలుస్తుంటుంది. అప్పుడు చూడండి, నేను చూపిస్తున్నట్లు అది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా అయిపోయింది అని చెప్పేసి మనం అనుకొని తీసేస్తే బాగోదండి. ఇది పచ్చి వాసన వస్తుంది. అందు గురించి మనం చూస్తూ మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేయాలి. నేను చూపిస్తున్న విధానంలో చూడండి, చాలా టైం పడుతుంది కానీ టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, ఉన్న దాంట్లో మనం వేసుకోవచ్చు. చూపిస్తున్న విధానం చూడండి. ఇంకా అదంతా మిక్స్ అయ్యి ఫ్రై చేస్తాం. చూడండి, ఇంకా పలచగా అయిపోయింది. ఇప్పుడైతే మనం చెక్ చేయడానికి 2 డ్రాప్స్ వాటర్ వేసుకుంటే మనకి తెలిసిపోతుంటుంది. అది మంచిగా ఫ్రై అయిపోయింది అనుకుని ఆ డ్రాప్స్ వాటర్ వేసేటప్పుడు చక్కగా సౌండ్ వస్తుంది. సౌండ్ ఏం రాకుండా వాటర్ వేసేటప్పుడు కిందకి దిగిపోయింది అనుకోండి, అది ఇంకా ఫ్రై అవ్వలేదు అని అర్థం మనకి. ఇంకా నేను చెప్పిన విధానం, చూపిస్తున్న విధానం చూడండి. ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయిందంటే చక్కగా ఫ్రై అయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. చూడండి, నేను చూపిస్తున్న విధానం ఇలా ఫ్రై అయిన తర్వాత మనము షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ ఇందులో వేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుంటూ కొంచెం మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. మొత్తం ఒక్కసారి వేసామనుకోండి అది మిక్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేను కొంచెం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నాను. తర్వాత మొత్తం వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని మనకి బ్యాటర్ తెలిసిపోతుందండి ఎట్లా ఉందో అన్నట్లు. అది చూసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేశాను కనుక చూపిస్తున్న విధానంలో చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. చక్కగా అది మిక్స్ అయిన తర్వాత నేనైతే కొన్ని బాదం కూడా కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, చక్కగా అది అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బాదం వేసుకుంటున్నాను.
ఒక 10 పీసులు తీసుకొని అందులో కట్ చేసుకొని స్లైసెస్ లాగా వేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. నేను ఏమీ ఫ్రై చేయలేదు, పచ్చివే వేస్తున్నాను బాదం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది హీట్గా చాలా వేడిగా ఉంది కనుక ఇది వేసి మిక్స్ చేసేటప్పుడు మనకి ఆ హీట్కి ఇది ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే క్యాషు కూడా వేసుకున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత చక్కగా మనము చేసుకోవచ్చండి. ఇందులో మనం క్యాష్ అవి కూడా మనం పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. నేనైతే వెరీ సింపుల్గా చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో అడగండి. ఇంకా చాలా అయితే బాగానే ఉంది. ఇది మనకి కొంచెం అంటే స్టార్టింగ్లో కనుక నేను కొంచెమే చేసుకున్నాను, నెక్స్ట్ టైం అయితే ఎక్కువ చేసుకున్నాను. ఇంకా వేరే రకంగా చేసుకుందాము. చూడండి చాలా బాగుంది, చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్యాష్యూ నట్స్ పైన పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్ టేస్టీ మనము బేసన్ లడ్డు ఇది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంది. చూడండి, చూపిస్తున్న విధానంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడడానికి కూడా చాలా బాగుంది, తింటే కూడా ఇంకా బాగానే ఉంది. నేనైతే నట్స్ ఏం ఫ్రై చేసుకోలేదు. మనం నట్స్ ఫ్రై చేసి కూడా కొంతమంది వేసుకోవచ్చు. నేనైతే వెరీ సింపుల్గా చేసుకున్నాను. ఎలా వస్తుందని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్గా ఉంది. హెల్తీగా కూడా ఇంట్లో తయారు చేసుకుంటూ తింటారండి. థ్యాంక్ యూ.